ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో నాకు తెలిసి సీజన్ 9లో ఈరోజు సాటర్‌డే ఎపిసోడ్‌లో జరగబోయే ట్విస్ట్‌లు, యూ టర్న్‌లు, షాక్‌లు బహుశా ఇప్పటివరకు జరగలేదేమో అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. డెమాన్‌కి, కళ్యాణ్‌కి, రితుకి మధ్య చాలా గొడవ జరిగింది. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే కళ్యాణ్‌కి, డెమాన్‌కి మధ్య మాటల యుద్ధం జరిగితే కళ్యాణ్‌కిను, రితుకి మధ్య అది ఒక ఫిజికల్ మోడ్‌లోకి వెళ్ళిపోయిందనమాట. అయితే ఏమైందంటే ఈ గొడవలో అప్పటికే డెమాన్ చాలా సేపు ఆపుతున్నాడు. ఆఖరికి ఏమైందంటే ఇంక అసలు తన కోపం వచ్చిందో లేకపోతే ఇంకేదైనా ఫీలింగ్ ఉందో అలా పీక పట్టేసుకున్నాడనమాట. పీక పట్టేసుకోగానే అక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇమాన్యుయల్ అండ్ సంజన నో స్టాప్ ఇట్ అని చెప్పేసి అనడం జరిగింది. ఈవెన్ కళ్యాణ్ కూడా ఏంటి ఈడు నా పీక పట్టుకుంటున్నాడు ఏంటి అన్నట్టుగా అక్కడ అయింది. ఆల్మోస్ట్ ఇది 1 వీక్ వరకు డిస్కషన్ కూడా నడిచింది. పోనీ అంటే అదేదో ఏదో బుగ్గ పట్టుకోపోయి పీక పట్టుకున్నాడు అలా అలా అనుకోవాలన్నా కూడా అసలు అలా అలా అవ్వలేకపోతుంది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అసలు ఇది దేనికి దారి తీసిందంటే డెమోన్కి ఇది చాలా 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 పెద్ద అగ్ని పరీక్ష ఫ్రెండ్స్. నిజంగా నిన్న అతను గేమ్ ఆడుతున్నప్పుడు అతను నడువు నొప్పి ఉన్నా కూడా తను ఫైట్ చేసిన విధానం అయితే నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఎందుకంటే పాపం ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ 5కి వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనైతేనేమి కానీ లేకపోతే వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం వల్లనైతేనేమి కానీ ఇప్పుడు డెమాన్ కూడా చదువుకున్న అబ్బాయి కానీ జాబ్ సరిగ్గా రాక ఇటువంటి సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ జోన్లోకి రావడంతో తను ఆశించినంత మేర సంపాదించలేకపోవడం వల్ల ఏమో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చెప్పిరాం. ఓకే, అయితే వాళ్ళ ఫాదర్కి హెల్త్ సమస్య ఉండడం వల్ల మూనుగుతున్న నక్క మీద తాటిగా పడ్డట్టుగా వాళ్ళ ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పటికే మనం చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాం అది. అయితే గతంలో రితుని తోసినందుకు డెమాన్ విషయంలో చాలా చాలా బ్యాడ్గా అంటే అది ఎలా అయిపోయిందంటే అక్కడ రితుకు ప్రాబ్లం లేదు, అలాగే డెమాన్ ప్రాబ్లం లేదు. సో బిగ్ బాస్ వాళ్ళు మాత్రం వచ్చే వాళ్ళు ఉంటే ఇలాగే జరుగుతుంది అది ఇది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకోకండి. బిగ్ బాస్లో అన్ని విషయాలు మనకు బయట స్క్రీన్ మీద చూపిస్తున్నారా? మెయిన్ డిస్కషన్స్ అన్నీ లైవ్లో కట్ చేసేసి ఎవరు దివ్య కూరగాయలు కట్ చేసినట్టు, సుమన్ శెట్టి ఆ గట్టు తుడుస్తున్నట్టు ఇవి మనకు చూపిస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు చూపించరు. మరి అలాగే డెమోన్ అలాగే రితు తోసుకోవడం కూడా చూపించకుండా ఏ అన్సీన్లోనే వేసేయచ్చు కదా. మరి ఎందుకు వేసారు? అదంతా వాళ్ళకి టీఆర్పీ రావడం కోసం. అట్ ద సేమ్ టైం డెమాన్ని బ్యాట్ చేయడం కోసం కూడా నాకు అనిపించింది. ఎందుకంటే పాప ఆ అబ్బాయి స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత స్ట్రెస్లోకి వెళ్ళాడంటే రే తనకి నిజంగా ఒక ఒక పాయింట్ మాట్లాడి గట్టిగా అరుద్దామన్నా కూడా అమ్మో ఏం అరిస్తే ఏం గోలొచ్చిద్దిరా బాబు అన్నట్టుగా స్టాప్ అయిపోయాడు. లేకపోతే డెమాన్ పవన్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. యాక్చువల్లీ ఈ సీజన్లో నిన్న ఎపిసోడ్ పడకపోతే అంటే నిన్న టాస్క్ సంబంధించిన ఎపిసోడ్ పడకపోతే తను కూడా డేంజర్ జోన్లోకి వచ్చాడు. అంత దారుణంగా ఉందన్నమాట తన పరిస్థితి. అయితే అటువంటి డెమాన్ పవన్ కి కూడా రెడ్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ముగ్గురికి రెడ్ కార్డ్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నాకు సార్ ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారట. ఈ ముగ్గురులో ఎవరినైనా ఇద్దరిని బయటికి పంపించేసేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఓటేయమని చెప్పడం అయితే జరిగిందంట. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకు అందిన సమాచారం ప్రకారమే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ కనుక ఒక అంటే మన ఇప్పుడు యాజ్ టీజ్ గా జరిగినట్టుగా వాళ్ళు లోపల నుంచి మనకు చెప్తారు అనే దానికి నమ్మకం లేదు. కానీ మనకి తెలిసిన అప్డేట్ మీతో కూడా పంచుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. అయితే ఏమైందంటే నాకు సార్ వచ్చేసరికి ముగ్గురికి రెడ్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఇద్దరు కంపల్సరీగా హౌస్ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అనడంతో డెమాన్ పవన్, కళ్యాణ్, సంజన అసలు ఆల్మోస్ట్ లిటరల్ గా ఏడుస్తున్నారట వాళ్ళు. ఎందుకంటే ఈ టైంలో ఇటువంటి ఒక ఎపిసోడ్ పడాలనే బిగ్ బాస్ ఈ రచ్చ పెట్టడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ వీక్ తర్వాత మీరు గమనించండి, ఫ్యామిలీ వీక్ తర్వాత సీజన్ 7లో అమర్, శివాజీ అలాగే మన ఎవరు అంబటి అర్జున్ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన రచ్చకి ఎక్కడో 1-2 పొజిషన్స్ లో ఉండాల్సిన శివాజీ గారు, అట్లీస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉండాల్సిన శివాజీ గారు థర్డ్ కి పడిపోయారు. థర్డ్ పొజిషన్ లో ఉండాల్సిన అమర్ సెకండ్ కి దూసుకెళ్ళాడు. ఒక మాట చెప్పాలంటే అసలు విన్నర్ కూడా అమరే అన్నంత క్రేజ్ వచ్చింది అనమాట. ఎందుకంటే పాపం లాస్ట్ కెప్టెన్సీ అంటే ఫ్యామిలీ వీక్ తర్వాత మనం ఏమనుకుంటాం,
ఫిక్స్ ఇంకేం మారేది లేదు ఏం లేదనుకుంటాం. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాతే అక్కడున్న కంటెస్టెంట్స్‌లో ఎమోషన్స్ కొన్ని కొత్తవొస్తాయి. కొంతమందికి ఎమోషన్ అంతా దిగిపోయి గేమ్ మీద ఫోకస్ చేసే ఇది కూడా ఉంటుందన్నమాట. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ కళ్యాణ్‌కి కూడా కెప్టెన్ అవ్వాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నాడు. కానీ అది రితు వల్ల కుదరకపోవడం వల్ల తన వాయిస్‌ని రైజ్ ఔట్ చేసి ఎప్పుడూ ఎన్నడూ చూడని విధంగా అటు డెమాన్‌లో కానీ, ఇటు కళ్యాణ్‌లో కానీ, అటు రితులో కానీ చాలా చాలా మాటలొచ్చాయి. ముఖ్యంగా రితు వచ్చేసరికి అంటే అక్కడున్న కంటెస్టెంట్స్ అంటే ముఖ్యంగా ఏ తప్పు జరిగినా కూడా ఫస్ట్ ఇమాన్యుయల్ లేపుతారు. అటు సంజనాకి జరిగినా, ఇటు కళ్యాణ్‌కి జరిగినా, అటు డెమాన్‌కి జరిగినా, ఎవరికి జరిగినా కూడా ఫస్ట్ ఇమాన్యుయల్ లేపుతారనమాట. ఇమాన్యుయల్ లేపేసరికి సార్ వాడైతే పీక పట్టుకోవడం అంటే కరెక్టే సార్. కానీ అదొక కోపంలో ఏదో ఆగరా అని చెప్పి ఇలా ఆపరా అని ఇలా అందాం అనుకుని చేసాడేమో అని నాకు అనిపించింది అనేసి అంటే ఈవెన్ డెమాన్ కూడా అదే అడిగారనమాట. నాకు సార్ అసలు ఏం జరిగింది అంటే సార్ గొడవ అయితే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది. నేను ఒరేయ్ వినరా అని చెప్పేసి ఇలాగా బుగ్గ పట్టుకుని ఇట్లా జరిపి నా వైపు చూపిద్దాం అనుకునే లోపు అది కాస్త నెక్‌కెళ్ళింది సార్ అని తన ఎక్స్‌ప్లనేషన్ అయితే తను ఇచ్చాడంట. కానీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంటే సంజన గాని, ఇమాన్యుయల్ గాని ఇంక చూసిన ఇంకో ఇద్దరు భరణి గారు గాని, ఇంకొక ఇద్దరు కూడా లేదు సార్ అది పీక పట్టుకున్నట్టుగానే అనిపించింది అని చెప్పేసి అనడం. అలాగే కళ్యాణ్ కూడా అది పీక పట్టుకున్నట్టే అనిపించిందంట. కాకపోతే ఏంటంటే మనకి ఇంటెన్షన్ అది. ఇప్పుడు నేనొకటి అనుకుంటా. నేను అనుకున్నది మీకు తెలియజేయాలంటే ఏం చేయాలి? మాట రూపంలో చెప్పాలి, లేకపోతే ఒక సైగ రూపంలో చెప్పాలి. లేదు నా మనసులో ఉన్నది బయటికి సరిగ్గా పోర్ట్రే అవ్వలేదనుకోండి, నాదే తప్పైతదనమాట. సో, ఇక్కడ కళ్యాణ్ ఏమన్నాడంటే, లేదు సార్ నా మీద తనకైతే అసలు కోపమే లేదు సార్. కానీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ తను అలా పట్టుకోవడం అయితే జరిగింది గానీ, అసలు దీనిలో ఎటువంటి తప్పు లేదు సార్. నేను డెమాన్ పవన్ విషయంలో నేను అసలు స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతకు మునుపు కూడా రితు కూడా డెమాన్ విషయంలో స్టాండ్ తీసుకుంది. కానీ ఇక్కడ కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరుగుతోంది. ఇక్కడ కళ్యాణ్‌తో పాటుగా అందరూ ఉన్నారు. సో, కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే ఇక్కడ తుది నిర్ణయం. అర్థమైంది కదా మీకు? కళ్యాణ్ ఇప్పుడు రితు, డెమాన్ ఫ్రెండ్స్. సో, వాళ్ళిద్దరి మధ్య ఒక క్రష్ ఫీలింగ్ ఒక ఒక వేరే జోన్‌లో వేరే లవ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. కానీ కళ్యాణ్‌కి, డెమాన్‌కి మధ్య వర్సెస్ నడుస్తుంది. అంటే వీళ్ళిద్దరు కూడా కాంటెంపరరీస్. అంటే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడేవాళ్ళు. సో, ఈ క్రమంలో నిజాయితీ వైపు నుంచున్నాడు కళ్యాణ్. లేదు సార్ మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు. కానీ డెమాన్‌కి మాత్రం ఈ విషయంలో ప్లీజ్ దయచేసి ఇవ్వకండి. నేను ఆ విషయంలో తప్పు చేయలేదు. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఆ క్రమంలో మరి నాగ్ సార్ అయితే ముగ్గురికి రెడ్ కార్డ్స్ ఇస్తాను. ఎవరైతే ఉండాలనుకుంటున్నారో అంటే ప్రజలు లోపల బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఓటింగ్ ఆధారంగా ఇద్దరు బయటికెళ్లాల్సిందే అన్నట్టుగా మాట్లాడారంట. సో, దానికైతే మాత్రం బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా వణికిపోయారు. ఎందుకంటే అది మామూలు వణకడం కూడా కాదు. ఎందుకంటే ఏంటి 12వ వారం ఇంత కష్టపడిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసేయడం ఏంటి? ఇద్దరిని బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏంట్రా బాబు ఇంత పెద్ద తప్పు చేసామా మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా. సో, ఈ క్రమంలో మరి ఏం జరుగుతుందనేది చూడాలి ఫ్రెండ్స్. మొత్తానికైతే మాత్రం పాపం అటు కళ్యాణ్‌కి, డెమాన్‌కి, ఈవెన్ సంజనాకి, డెమాన్‌కి అయితే అటు బ్యాక్ ఇంజరీ ఉంది. ఒకవైపు పాపం కెప్టెన్సీ రాలేదు. ఇంకొక వైపు నాగ్ సార్ తిట్టడం. ఇవన్నీ కూడా చాలా చాలా బాధాకరమైన విషయం. సో, ఓకే. ఎనీవేస్ టాప్ 5కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్